సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు విశాఖపట్నం ఏర్పాటు చేసినటువంటి ఈ సభ యొక్క ముఖ్యోద్దేశం ఈరోజు ఏదైతే మిత్ర ధర్మాన్ని పాటించినటువంటి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు ధర్మ పోరాటం పరంగా చేస్తున్నటువంటి ఈ సభా వేదిక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పం మేరకు మరి ప్రతి జిల్లాలో కూడా ధర్మ పోరాట సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సభ యొక్క ముఖ్యోద్దేశం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైనటువంటి అన్యాయం చేసింది అన్నది తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్యోద్దేశంతో పెట్టినటువంటి సభలు ఇవన్నీ కూడా. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటే మోసాలు రెండు రకాలు ఉంటాయి. ఒక మోసం చేసినటువంటి గతంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తే ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నమ్మక మోసం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు మనం ధర్మ పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు మిత్ర ధర్మాన్ని పాటించకుండా మరి గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన చట్టంలో అటువంటి అంశాలు కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి 19 రకాలుగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిష్కరించమని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 29 సార్లు ఢిల్లీ రావడం, ప్రధానమంత్రిని ఇతర పెద్దలందరూ కూడా కలుసుకోవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం మిత్ర ధర్మాన్ని పాటించకుండా మిత్రులుగానే ఉంచుకుంటూ నమ్మక ద్రోహం చేసి మనకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి 4 సంవత్సరాలుగా చూసాం. 1 సంవత్సరం చూసాం, 2 సంవత్సరాలు చూసాం, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చూసాం. కానీ ఎక్కడ కూడా మనం విభజించినటువంటి రాష్ట్రానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. ఈరోజు దానికి మనం ఈరోజు మన చివరాఖరికి ఇచ్చినటువంటి బడ్జెట్లో చూసాం. ఆ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. మనం అడుగుతున్నటువంటి విభజన చట్టంలో అంశాలు విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ అడుగుతూ వచ్చాం. ఈరోజు ప్రత్యేక హోదా అడిగాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము ప్రత్యేక హోదా అడిగాం కాబట్టి తెలుగుదేశం పార్టీ అడిగిందని. అది 100% కూడా అబద్ధం. ఈరోజు 2014లో మిత్రపక్షంగా ఉండి కూడా అనేక సార్లు పార్లమెంటులో మా పార్లమెంట్ సభ్యులు మరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం కానీ ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ప్రైవేటు బిల్లులు పెట్టడం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా గురించి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేశాం. 2014 నుంచి అడగడం మూలంగానే 2016లో ఒక అంగీకారానికి వచ్చారు. మీకు ప్రత్యేక హోదా కన్నా సమానంతో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. అదే నమ్మించి మోసం చేయడం అంటే, నమ్మక ద్రోహం అంటే అదే. ఈరోజు ప్రత్యేక హోదాతో కూడుకున్నటువంటి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఆ ప్యాకేజ్ కూడా ఎక్కడ ఇవ్వలేదు, దాని చట్టబద్ధ కల్పించలేదు, నిధులు కేటాయించలేదు. ఆ రకంగా తీవ్రమైనటువంటి మోసం ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. దానికి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఆవేదన వచ్చి రాష్ట్ర ప్రజల యొక్క ఈరోజు మనోవేదనకు గురి చేసడం వల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయడం జరిగింది. తర్వాత మిత్రపక్షంగా ఉన్నటువంటి మనం బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద మొట్టమొదటిగా అవిశ్వాస తీర్మానం ఇచ్చినటువంటి పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చాం. ఈరోజు లోక్సభ పక్ష నాయక ఈరోజు నాకు ఇచ్చే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. సుమారు 14 సార్లు ప్రతిరోజు కూడా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చాం. వారికి చర్చకి భయపడ్డారు. దేశంలో నిన్న రాజకీయ పార్టీలు కూడా మన దుమ్మెత్తి పోస్తాయి. ఏ రాష్ట్రంలో కూడా మనం న్యాయం చేయలేకపోతా ఉన్నాం, ఏ రాష్ట్రానికి కూడా సరైనటువంటి పరిపాలన మనం అందించలేకపోతామని ఒక్కరోజు కూడా ఆ చర్చకి వారు అవకాశం కల్పించుకోలేకపోయారు. దానికి కారణం మనం చర్చకి వేరిస్తే
మనం నెగ్గలేం, ఓడిపోతామనే భయం వచ్చింది వారికి. దానికి నిదర్శనే నిన్న కర్ణాటకలో చూసాం. మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అక్కడ అధికారంలోకి వాడు రావడం జరిగింది. సుప్రీంకోర్టు లాంటిది తీర్పిచ్చి ఈరోజు అధికారం నుంచి గద్దె దింపడం జరిగింది. ఆ రకంగా జరుగుతుందని భయపడే వారు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి ముందుకు రానిటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన మరుక్షణం వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా కలుసుకోవడం జరిగింది. కలుసుకుని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసానికి మా సంఘీకారం మద్దతు ఉంటుందని వారు చెప్పడం జరిగింది. దానికి భయపడడం జరిగింది వారందరూ కూడా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేశారని గొప్పగా చెప్పారు. ఏప్రిల్ 6వ తారీఖున రాజీనామాలు చేశారు. ఈరోజు మే 22వ తారీఖు. ఈ రోజు వరకు కూడా ఆమోద ముద్ర పొందలేదంటే వాళ్ళ రాజీనామాలు అంటే ఇది ఒక కపట డ్రామాలు, రాజకీయ ఎత్తుగడలో భాగంగానే రాజీనామాలు చేశారు తప్ప రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకే వేదికగా ఉండడం మూలంగానే నెల 15 రోజులైనా సరే వారి రాజీనామాలు ఆమోదం పొందలేదంటే వారి కుట్ర ఏ రకంగా వెళ్తుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క, తెలుగు ప్రజల యొక్క మనోభావాలు దృష్టిలో పెట్టుకునే ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఈ ధర్మ పోరాటం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ఈ సంకల్ప దీక్షకి, సంకల్ప కార్యక్రమానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.